మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సో మరి ఉగాది పచ్చడిలో ఏ రుచి ఎక్కువగా ఈ సంవత్సరం వీళ్ళు తగులుతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నాయి? చాలా మంచి విషయం అడిగారు. మనకు రాశిలో వారీగా చూసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది ఈ 2026. అలాగే శ్రీ శాలివాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 2, అలాగే వ్యయం వచ్చేటప్పటికి మనకు ఆదాయానికి మించి వ్యయం ఉంది, అది 11. ఆదాయం 2 అవుతే ఖర్చు అనేది అధికంగా ఉందన్నమాట. 11 అంటే 11లో 2 తీసేస్తే 9 నష్టాలు. 9 నష్టాలు. ప్రతి దాంట్లో కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో, అంటే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే టార్గెట్ మార్చి తర్వాత వెండింగ్ నుంచి మళ్ళీ వచ్చే ఉగాది మార్చి ముందు వరకు మనం చూసుకుంటే అధికంగా అప్పులు తేలే అవకాశం ఉంది. అధికంగా 9 రూపాయలు నష్టం అంటే భారీ సమస్య. 1, 2 నష్టం కాదు, 9 రూపాయలు నష్టం అన్నది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మనకు ఈ కర్కాటక రాశి వారికి గౌరవార్థం 4, అవమానం 7. ఇక్కడ ఇది కూడా అధికంగా ఉంది. ఏది? అవమానపరంగా. గౌరవం ఏమో గౌరవం ఇచ్చేవాళ్ళు 4 ఉంటే అవమానించే వాళ్ళు 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో 4 తీసేస్తే ఇక్కడ 3 అధిక శాతం అవమానించే వాళ్ళు ఉన్నారు. ఇటు ఆర్థిక పరంగా 9 నష్టం ఉంది, అవమానపరంగా 3 నష్టము ఉంది. ఈ రెండింటిని చూసుకుంటే చాలా క్లిష్టమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి? కర్కాటక రాశి వారికి. ఈ పరాభవనామ సంవత్సరం గ్రహ సంచార యొక్క ప్రభావం వాళ్ళు ఉన్నటువంటి స్థానాలను బట్టి చూసుకుంటే ప్రస్తుతం ఉగాదికి నుంచి ప్రారంభంలో బాగానే ఉంటుంది. ఎందుకు అంటే గురువు యొక్క ప్రభావం 12వ ఇంట 1000 స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత జూన్ తర్వాత మారుతున్నాడు. గురువు వచ్చేసి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అది కర్కాటక రాశి అంటే జన్మం అనుకోండి. అలాగే ఇక్కడ 8వ ఇంట రాహు అంటే అష్టమ స్థానము. అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇక్కడ రాశి కర్కాటక రాశి, రాశ్యాధిపతి చంద్రుడు. అలాగే అక్కడ నక్షత్రం, అలాగే రాశ్యాధిపతి కూడా శని అయినప్పటికీ రాహు కూడా అవుతాడనమాట. ఎందుకంటే శతభిష నక్షత్రాధిపతి రాహు కాబట్టి. అందువల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, ఆ తర్వాత మళ్ళీ గ్రహ సంచారాలు మార్పు, మళ్ళీ అక్కడ 9వ స్థానంలోకి కుజుడు, అలాగే బుధుడు, వీళ్ళు శనితో కలిసి మీనరాశిలో ఉండటం. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్లకు ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా కనపడుతున్నాయి. మళ్ళీ అవమానపరంగానూ అధికంగానూ కనపడుతుంది. అయితే మొత్తం సంవత్సరాంతమంతా కూడా ఉండకపోయినా ప్రారంభంలో మాత్రం బాగానే ఉంటుంది వీళ్ళకు కూడా. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. ప్రారంభంలో అంటే వీళ్ళ యొక్క పట్టుదల, వీళ్ళ యొక్క ఔన్నత్యము కాస్త మెరుగుగా ఉంటుంది. ఆర్థిక పరంగానూ పర్వాలేదు, తర్వాత వ్యాపార పరంగానూ పర్వాలేదు. మంచి తెలివితేటలు ప్రదర్శిస్తూ వ్యాపార పరంగా కూడా లాభసాటిగాను సాగుతుంది. తర్వాత వచ్చేసి విద్యారంగంలో పిల్లలకి అయితే మాత్రం మంచి యోగం అనే చెప్పాలి. పై చదువులకు మాత్రం వెళ్తారు. వ్యాపార పరంగానూ మంచి వ్యాపారాల్లో స్థిరపడము, వాటిలో లాభసాటిగా కొనసాగడము, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయడము, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే
ఈ కర్కాటక రాశి వారికి కూడా విదేశీయాన యోగం అనేది అధికంగా జరిగే అవకాశము ఉంది. అంటే ఎక్కువ సంఖ్య అనేది విదేశీయాన యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇలా ఆ విధంగా కూడా అనుకూలత ఉంది. ఇవే కాకుండా ఎవరికైతే ఏ వృత్తి రంగాలలో అయితే ఉన్నారో వాటిల్లో బాగా రాణించడము, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము, సన్మానాలు, సత్కారాలు, అలాగే పత్రాలు, ప్రశంసలు లేదా అవార్డులు, సన్మానాలు ఇలాంటివన్నీ కూడా బాగా కాస్త మనుషుల్ని ఎంకరేజ్ అవుతే జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రారంభంలో బాగానే ఉంటుంది, తర్వాతనే చేంజ్ అయిపోతుంది. వీళ్ళ ప్రభావం వల్ల అధికంగా అవమానాలు, నిందల పాలు, అలాగే ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడము, మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి సహకారం కూడా దొరకదు. ముందు మనమే బద్ధకం అయిపోతాం. బద్ధకం అంటే చెయ్యాలని ఇంట్రెస్ట్ కలగకపోవడం, అదే థింకింగ్ అంటారు. ఏమిటి? ఆలోచన. ఏం చేస్తావులే అనే నీరసత్వము, బద్ధకము, ఇంకా సోమరితనము అన్నట్టుగా మనిషిని ఆ యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేది ఇవే. ఆ ఆలోచించే విధానంలోనే డల్ అవుతారు, వీక్ అవుతారు. దానిపైన పట్టుదల ఉండదు, దానిపైన చెయ్యాలన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది కలగకపోవడము, వీటి ప్రభావాలు. ఒకవేళ చేద్దామని చేసినా నష్టం జరగడం. కొంతమంది ఓర్పుగా, ఓపికగా, పట్టుదలతో చేసినా దానికి ప్రతిఫలం లేకపోవడం, నష్టం జరగడం వల్ల చెయ్యాలన్న ఒక ఇది కోల్పోతారు. ఎందుకంటే మనం చేసి కూడా ఏం సాధించాము, నష్టమే మిగిలింది అన్నది కనపడుతుంది స్పష్టంగా. అందువల్ల ఏదైనా సరే ఈ యొక్క గ్రహ సంచార మార్పులు, చేర్పులు, వాళ్ళు ఉన్నటువంటి ఆ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నారో వాళ్ళు శుభదృష్టితో ఉన్నారా లేకపోతే అశుభ దృష్టితో ఉన్నారా అనేది మనకు నేను చెప్పడమే కాదు, ఎగ్జాంపుల్గా కూడా అందరూ తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఇంట్లో 10 మంది ఉన్నారంటే ఒకరేమో శుభదృష్టి అంటే మనల్ని అభిమానించడం, గౌరవించడం, సన్మానించడం, లేదంటే మనల్ని పొగడడం జరుగుతుంటుంది. ఇంకొకరేమో రివర్స్లో ఉంటారు. ఏమిటి? ఇంకొకరేమో రివర్స్లో ఉంటారు. అంటే తల్లి మనల్ని పొగుడుతుంది, గౌరవిస్తుంది, అభిమానిస్తుంది అంటే తండ్రి వ్యతిరేకిస్తాడు. లేదనుకోండి తల్లి తండ్రి ఇద్దరూ పొగుడుతున్నారంటే అన్నదమ్ముళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు పొగడం వాళ్ళు కొంతమంది ఒప్పుకోరనమాట, నన్నే పొగడాలి అన్నట్టుగా కూడా ఉంటుంది. అలా అన్నదమ్ముళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ టైప్లో గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి వ్యతిరేకతలు కలగచేస్తున్నారు. ఆ వ్యతిరేకతలు అనేది ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతనమైనటువంటి పెట్టుబడులు, వ్యవహారాల విషయాల్లో చాలా వరకు చేయకపోవడం మంచిది. జూన్ తర్వాత వీళ్ళు కూడా నష్టాల పాలయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కూడా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ప్రమాదాలంటే లేనిపోని ప్రమాదాలు, సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా వీళ్ళే కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వారు ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా ఆలోచిస్తూ, ఆచితూచి ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదో అనుభవజ్ఞులైనటువంటి పెద్దలను సంప్రదించి తెలుసుకొని ఏదైనా చేయడం వీళ్లకు క్షేమదాయకం కర్కాటక రాశి వారికి. లేదంటే నష్టపోయేదే ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మన టైం బాగున్నప్పుడు ఎదుటి వాళ్ళు కొంతమంది కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మనకు ఉపయోగపడతాయి. మన టైం బాగలేనప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు నష్టాన్ని కలగచేస్తుంటాయి. వీళ్ళకి లేకపోయినా వాళ్ళే ప్రేరేపించి చేయిస్తారు. అంటే కావాలని కాదు, ఆ నెగిటివ్ అనేది ఏ రూపంలో మనల్ని నష్టాలు కలగచేస్తుందో ఊహించలేరన్నమాట. అందుకనేసి అనుభవజ్ఞులైనటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే గ్రహ నాడిని పట్టుకొని చూస్తారు.
ఇప్పుడు వీళ్ళ జాతకరీత్యా వీళ్ళ జీవితంలో ఏదైనా నష్టం జరగబోతుందా, లేకపోతే లాభం రాబోతుందా అన్నది వాళ్ళు చూసి, సరే ఈ పని చెయ్యండి మీకు కలిసి వస్తుంది, లేదంటే ఈ పని చేయొద్దు నష్టపోతారు. అప్పుడు అక్కడ మనము తెలివిగా జాగ్రత్తగా కొద్ది రోజులు సైలెంట్ అయిపోతే సరిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా కలిసి వస్తుంది. కాబట్టి మరి పిలిచి పిల్లనిచ్చినట్టుగా, అంటే మనం సంబంధం చూడాలని అనుకుంటుంటే వాళ్ళే పిలిచి మా అమ్మాయి ఉంది చేసుకుందరా అని అదే పిలిచి పిల్లనివ్వడం అని అంటారనమాట. అది అదృష్టం ఉంటేనే, అది ఎంతో నమ్మకం ఉంటేనే అవతల వాళ్ళు పిలిచి మరీ మనకు పిల్లనిస్తారు. ఆ విధంగా ఏదైనా సరే ప్రతిదీ కూడా మనకు సహకరిస్తుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ విషయాల్లో మాత్రం వీళ్ళు తెలివిగా వ్యవహరించాలి. వివాహ ప్రయత్నాలు ప్రారంభంలో చేసుకోవచ్చు, తర్వాత చేయకపోవడమే మంచిది, ఉత్తమం. కాకపోతే ఇదేమిటి, మనము ఎప్పుడు కుదురుతుందో తెలియదు, మన ప్రయత్నం మనం చేయాలి అని అనుకుంటారు. తప్పులేదు, మన ప్రయత్నం మనం చేయాలి. కానీ మనం చేసిన ప్రయత్నము నెగిటివ్ సమయం అంటే దాన్నే కదా శుభ సమయమా లేకపోతే అశుభ సమయమా, బ్యాడ్ టైమా గుడ్ టైమా అంటాం కదా, అలా ఆ మాసాలు కొద్దిగా అనుకూలత లేవు కాబట్టి, నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో మనం ప్రారంభం చేయడం వల్ల సంబంధాలు దొరకచ్చు, సంబంధాలు దొరకపోవచ్చు, ఆలస్యం జరగచ్చు. ఒకవేళ అయిందనుకోండి, వెంటనే వివాహం కావడం, మళ్ళీ వెంటనే విడిపోవడాలు కూడా, అంటే మాయలాగా ఏమిటి, వివాహం అవుతుంది మళ్ళీ వెంటనే విడిపోవడాలు కూడా జరిగిపోయే అవకాశం ఉంది. ఇదేంటి, ఇది అంత అయిపోయిన తర్వాత ఆ సమస్య ఏదైనా ఎడబాటు వచ్చిన తర్వాత, విడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అని చూసుకోవడానికి కూడా ఏమి రీజన్ కనపడదు. అటు సైడ్ నుంచి చూస్తే వాళ్ళ కరెక్టే అనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే వీళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఎక్కడ, అదే తెలియని మాయ. ఏమిటి, తెలియని మాయ, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అబ్బాయి సైడ్ నుంచి చూస్తే, ఆలోచిస్తే, మాట్లాడితే కరెక్టే అనిపిస్తుంది. అమ్మాయి సైడ్ నుంచి వెళ్ళి చూస్తే, వాళ్ళ సైడ్ నుంచి అన్ని విధాలు చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. మరి రెండు కరెక్ట్ అయినప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? ఏ విధం? అంతు చిక్కని రహస్యం అదే. ఇదంతా కూడా ఒక మాయ లాంటి విచిత్రమైనటువంటి ప్రభావాలు. మనం ఆలోచించినా కూడా మన మెదడుకి అంతు చిక్కని విషయాలు. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచన చేసిన బుర్ర పాడైపోతుంది. అందుకనేసి వీటికన్నిటికీ మూలాధారమైంది, వీటికన్నిటికీ దిక్కైంది దేవుడే. వీటికన్నిటికీ దేవుడే దిక్కు అన్నట్టుగా. అయితే ఈ రాశి వాళ్ళు ఇప్పుడు అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావము, ద్వితీయ స్థానంలో రెండో ఇంట కేతువు యొక్క ప్రభావము ప్రమాదాల కారణం చేస్తుంది. ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటి గండాలు, నీటి వలన ప్రమాదాలు, ప్రాణ నష్టాలు. ఇవే కాకుండా వాహన ప్రమాదాలు లేదా అగ్ని, ఇదే కాకుండా ఆయుధాల వల్ల కూడా ప్రమాదాలు. వీటితో పాటు కుటుంబ సభ్యుల్లో మాతృమూలకంగా అంటే తల్లి తరపున నుంచి కావచ్చు, తండ్రి తరపున నుంచి కావచ్చు, కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు లేదా స్నేహితులు, ఇలా వాళ్ళ వల్ల కూడా సూదకాలు ఎక్కువగా వీళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. అంటే అనవసరంగా అని ఎక్కువ చావులకు వెళ్ళి పాల్గొనడం, ఆ కార్యక్రమాల్లో ఎక్కువగా వెళ్ళడం రావడాలు, ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తప్పించుకోవడానికి వీలైనంత వరకు మన జాగ్రత్తలు మనం చేయాల్సిన మన పని మనం. ఎందుకంటే ఇప్పుడు ఒక పూట తిన్నాం, రెండవ పూట మళ్ళీ తినాలి. తినాలి. తినకపోతే శరీరం సహకరించదు, ఎనర్జీ ఉండదు, నీరసపడిపోతాము. దానికంటే కూడా ఎక్కువ బాధపడతాం, తినలేదే అని బాధపడతాం. అదేవిధంగా మనం నిత్యకృత్య కార్యక్రమాలు ఎలాగో ఆ టైప్లోనే మనము దైవారాధన అనేది కూడా అంతే
నిత్యకృత్య కార్యక్రమాల్లో ఇది ప్రధానమైనటువంటి భాగం. ఏది? దైవ దర్శనం. దానివల్లనే మీకు శక్తి, మానసిక శక్తి, శారీరక శక్తి, దృఢత్వం అన్ని విధాల కూడా ఒక బలం ఏర్పడుతుంది. దాన్నే దైవబలం. అది కావాలి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇక్కడ మన భైరవుడు ఎవరు? కాలభైరవుడు. కాలభైరవుల్లో కూడా అనేక రూపాలు ఉన్నాయి. స్వర్ణ భైరవుడు, ఉగ్ర భైరవుడు, అంగభైరవుడు, ఇలా అనేక ఉన్నాయన్నమాట. అందులో స్వర్ణ భైరవ స్వర్ణ భైరవుడిని వీళ్ళు ఎక్కువగా స్వర్ణ భైరవ హోమం జరిపించడం కానీ, స్వర్ణ భైరవ, ఇందులో కూడా అఘోర భైరవుడు, అఘోర భైరవుడు, ఇలా భైరవుల్లో కూడా అనేక రూపాలు ఉన్నాయన్నమాట. అందులో స్వర్ణాకర్షణ భైరవుడు అంటారు. స్వర్ణ ఆకర్షణ భైరవుడు. స్వర్ణాకర్షణ అంటే ఏంటి? బంగారమైన జీవితం. బంగారమైన జీవితం అంటే ప్రతిదీ ఆకర్షించడమే మనల్ని. శత్రువు వినాశనం జరుగుతుంది. అనుకున్న పని మనము విజయం వైపు వెళ్తాము. ఈ రాహువుని మనము కట్టడి చేయాలన్నా, రాహుకేతువులు ఇద్దరిని కట్టడి చేయాలన్నా, వాళ్ళ యొక్క బాధల నుంచి తప్పించుకోవాలన్నా, మనకు ఉపశమనం కలగాలన్నా, మనకు రాహుకాలం అనేది ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము వాటన్నిటి నుంచి బయటపడాలన్నా కూడా ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడుని మనము పూజించడం వల్ల, అది హోమం జరిపించుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు ఆర్థిక పరంగానూ బాగుంటుంది, ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, అలాగే ప్రజా ఆకర్షణ ప్రకారంగానూ బాగుంటుంది. అయస్కాంతంలాగా. శత్రువులు అనేవాడు ఉండడు, మిత్రుడే. మనం చూడగానే అవతల వాళ్ళకి మనం చూడగానే వాళ్ళకి తెలియని ఒక ఫీల్, ఆనందం కలుగుతుంది. దాన్ని ఆకర్షణ, ప్రజా ఆకర్షణ. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే 100% పాటించాలి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ కావడానికి, వాళ్ళు గ్యారంటీగా. లేదనుకోండి వాళ్ళు భారీ నష్టాలు మూల్యం చెల్లించే అవకాశం కూడా ఉంది. ఆ భారీ నష్టాలు ప్రమాదాలు కావచ్చు, ప్రాణ నష్టాలు కావచ్చు, ధన నష్టము కావచ్చు, మళ్ళీ ప్రజలలో అవమానాల పాలు. అధికంగా డబ్బు ఖర్చు పెట్టి పోగొట్టుకున్నారు. వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎక్కువగా థింక్ చేసి తిరిగి అలసిపోయి మళ్ళీ ఇంత శ్రమ పడిన తర్వాత మళ్ళీ వాళ్ళతో, ప్రజలతో అవమానాలు, నిందలు. నువ్వు మాకేం చేశావు అని ప్రశ్నలు తిరిగి, ఇలా ఇవి ఊహించినటువంటి బాధలు. అందుకనేసి వీళ్ళైతే 100% విజయం పొందడానికి, ప్రజా ఆకర్షణ పొందడానికి, అలాగే రాబోయేటువంటి విపత్తులు, ఉపద్రవాలను అన్నిటినీ కూడా తప్పించుకోవడానికి ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుని యొక్క హోమం జరిపించినట్టు అయితే అందరూ సక్సెస్ అవుతారు. అందరూ కూడా ఫ్యామిలీ పరంగా కూడా, ఒక రాజకీయ నాయకులనే కాదు, భార్యాభర్తలు విడిపోయేటువంటి వాళ్ళు కూడా విడిపోకుండా కలిసిమెలిసి వచ్చిన పొరపచ్చులు, ఇద్దరి మధ్య వచ్చిన వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి సమస్యలు అవన్నీ కూడా మళ్ళీ అట్లే వైదొలిగిపోతాయి. అట్లే తొలగిపోయి సమయానుకూలంగా విడిపోయే సమస్యలు రాకుండా కలిసిమెలిసే జీవిస్తారు. కలిసిమెలిసే మళ్ళీ ఎడబాటు ఏమవుతుందంటే పూర్తి అనేక నష్టాలకి దారితీస్తుంది. ఆ దూరం, వ్యత్యాసం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటుంది. అందుకనేసి ఆ వ్యత్యాసము, ఆ దూరము, ఆ ఎడబాటు అనేది రాకూడదు. ఆ ఎడబాటు అనేది రాకుండానే చూసుకోవాలి. రాకుండా చూసుకోవాలి అంటే, ఆ సమస్యలు ఏదైనా సరే రాకుండా చెయ్యాలంటే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని జరిపించినట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి తిరిగే లేదు. ప్రతి రంగంలో, ఒకటి కాదు, అన్ని విజయాలే, అన్నింటా విజయాలే. విద్యా ప్రకారంగా,
ఉద్యోగ ప్రకారంగా, వ్యాపార ప్రకారంగా, ప్రజా ఆకర్షణ ప్రకారంగా, భార్యాభర్తల యొక్క కుటుంబ సఖ్యత కోసం, సంతాన భాగ్యం కోసం, ఇలా సర్వ విధాల కూడా అన్నిట్లోనూ విజయం అనేది వీళ్ళను వరిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా ఇలాంటి పరిష్కారం చేసుకోవడమే చాలా మంచిది. చిన్న చిన్న పరిష్కారాలు ఏమిటంటే కుదరవు కొన్ని విషయాల్లో. ఇప్పుడు దీన్నే మనము సన్ రైజ్ తీసుకుందాం. సన్ రైజ్ అంటే సూర్యుడిని ప్రమాణికంగా తీసుకుంటాం. ఉదయం 6 గంటలప్పుడు సూర్యుడు ప్రశాంతంగా ఉంటాడు. లేదు 10 గంటలప్పుడు సూర్యుడు కొంచెం వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క సమస్యకి మనం ఏదైనా పరిష్కారం చేస్తే దాని నుంచి బయటపడతాం. అలాగే మధ్యాహ్నం 1 గంటప్పుడు ఉన్న సన్ రైజు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగచేస్తుంది, అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఆయన చూడలేం కూడా మనం, అటువంటి ప్రభావితం. అప్పుడు అలాంటి దానికి మనం ఏం చేయాలి అంటే ఇలాంటి పవర్ఫుల్ రెమెడీయే చేయాలి. చిన్న చిన్న తూతూ మంత్రాల కింద చిన్న చిన్న పరిష్కారాలు పనిచేయవు. ఎందుకంటే అక్కడ ఉన్నది పెద్ద పాము. ఏమిటి? పెద్ద పాము. ఏకంగా పెద్ద పాము అన్నప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని సామెత. అట్లాంటిది ఏకంగా పెద్ద పామే అయినప్పుడు ఇంకా మనం ఎలా పరిష్కారం చేసుకోవాలో అన్నది వాస్తవం. ఇంకా కూడా చెప్పాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనము ఆ స్వర్ణాకర్షణ భైరవ హోమం జరిపించలేని పక్షాన, అంటే అందరూ చేయలేరు కదా, ఉన్నవాళ్ళు ఉంటారు, మిడిల్ ఫ్యామిలీ ఉంటుంది, లేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి, వాళ్ళ తలరాతని బట్టి, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన తలరాతే ఏ రాశి అయినా కూడా ప్రధానం అవుతే, లేని వాళ్ళు ఏంద్రా అంటే సర్పారాధన చేసుకోవడం మంచిది. ఏమిటి? సర్పారాధన. ఇది సర్ప సూక్తం అనేది వాళ్ళే పఠించుకోవచ్చు. ఎవరో మళ్ళీ వెళ్ళి గుడికి వెళ్ళి ఖర్చు పెట్టి చేయలేని వాళ్ళకి ఏంటంటే సర్ప సూక్తం. ఈ సర్ప సూక్తం అనేది సర్ప సూక్తం అనేది ఉంటుంది, బుక్ కూడా దొరుకుతాయి, పఠించవచ్చు. లేదంటే నేను ఒక గాయత్రి మంత్రాన్ని చెప్తాను, అదే పఠించవచ్చు. ఈ మంత్రం కూడా ఏమిట్రా అంటే అనేక మంత్రాలు ఉంటాయిలేండి. ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. చెడు దృష్టి, ఎటువంటి చెడు దృష్టి అయినా కూడా పటాపంచలు చేస్తూ నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని. ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది ఏమిటి? ప్రతి ఒక్కరికి కావాల్సింది ఐశ్వర్యం. ఉన్నవాడికి ఐశ్వర్యమే, లేనివాడికి ఐశ్వర్యమే. ఇలా మొత్తం వేరియేషన్ ఎట్లా ఉన్నా కూడా అందరికీ కావాల్సిన ఐశ్వర్యం. అందుకనేసి ఇది సర్ప మూల మంత్రాలు ఇవి, అందులో ఇది పఠించవచ్చు. లేదా ఇంకా కూడా చెప్పాలంటే ఓం నమో అస్తు సర్పేభ్యో యోకే చ పృథివీ మనో అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఇది కూడా మంత్రం పఠించవచ్చు. ఇలా సర్ప మంత్రాలు ఏదైనా సరే సర్ప సూక్తం పఠించడం వల్ల ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనంతటా మనమే నిత్య పూజా కార్యక్రమాలలో భాగంగా ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే గుడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంతగా మనం ఎందుకు చెప్పాల్సింది వస్తుంది అంటే మీరు బాగుండండి, మీరు బాగుండడానికి ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి, తర్వాత మేమున్నాం, తర్వాత అంతే. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. హోప్ఫుల్లీ అంతా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకున్నాం. అవును, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.